గౌరవనీయ ముఖ్యమంత్రి మెగా డిఎస్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే మేము ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సిని గవర్నమెంట్ ఏర్పడిన తొందరలోనే మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తామని. మరి దానికి అనుగుణంగా మా మేనిఫెస్టో మరొక గ్యారంటీ, అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తుందనే దానికి నిదర్శనం ఈరోజు మరొకసారి మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. మనం తెలుసు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలుగా కనీసం ఒక డిఎస్సిని ఎన్ని డిఎస్సీలు వేసిండో మనకు తెలుసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కొడాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకసారి హామీ ఇస్తే తప్పకుండా అమలు చేసి తీరుతుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేసి తీరుతామనే దానికి మరొక ఉదాహరణ ఈరోజు మెగా డిఎస్సి. దీన్ని చూసి ఇవాళ మరి టీఆర్ఎస్ నాయకులు, సోకాల్ బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ అవాకులు చెవాకులు పేరుతున్నారు. బిడ్డ బీఆర్ఎస్ నాయకురాల, మీరు 9.5 సంవత్సరాలుగా కనీసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఇవాళ తెలంగాణ యువతను అడిగితే తెలుస్తుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీలో ఇవాళ యువతంతా కూడా చాలా ఆనందంగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా వాళ్ళు కోల్పోయినటువంటి యువత జీవితాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మళ్ళా ఉద్యోగాలు వస్తాయనే ఆశలు ఇవాళ ఈ ప్రభుత్వంలో చిగురుస్తున్నాయి. అందుకే ఇవాళ యువకులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొన్ననే మేము పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం, స్టాఫ్ నర్సులు, అదేవిధంగా మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సి. మరి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని, ప్రతి ఉద్యోగాలు ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను కూడా తొందరలోనే భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, దీనికి ఇవాళ తెలంగాణ యువతంతా కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మా స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మేడిగడ్డ పోతుండు. బిడ్డ మీ అయ్యా గతంలోనే చెప్పాడు అది మేడిగడ్డ కాదు బొందలగడ్డ అని. మరి ఇవాళ ఏం అవసరం వచ్చిందని మళ్ళీ మీరు బొందలగడ్డ పోతున్నారు అంటే, మీరు చేస్తే ఒకటి, మేము ఆ రోజు మా ముఖ్యమంత్రి మంత్రివర్యులు శాసనసభ తీర్మానాన్ని అనుసరించి మేము ఆ రోజు రమ్మంటే మీరు రాలే, కానీ ఇవాళ మీరు పోతున్నారు. మరి మీరెందుకు పోతున్నారో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. మరి బొందలగడ్డ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మీ కేసీఆర్ చెప్పాడు కదా అది బొందలగడ్డని. అంటే మీరు ఎంతసేపు ఇవాళ మళ్ళా ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు, మేము తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ లేదు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిరు. ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు మళ్ళా బుద్ధి చెప్తారు మీ టీఆర్ఎస్ నాయకులకు. అందుకే అవాకులు చెవాకులు వేలకుంటా ఇవాళ ఏదైనా మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వండి. ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అంత వేగ క్రిటిసిజం చెప్తే తెలంగాణ ప్రజలు మీకు మరొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మిత్రుల. ఇప్పుడు